తిరుపతి జిల్లా చంద్రగిరిలో జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు. రాష్ట్రంలో సమస్యలపై చర్చకు జగన్తో సహా వైసీపీ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీసీలు వేసిన పునాదులపై టీడీపీ నిలబడిందని, బీసీలకు వైసీపీ చేసిన మేలు ఏమీ లేదని ప్రసాదరావు విమర్శించారు. కూటమి నాయకులతో కలిసి వ్యాపారుల సమస్యలు తెలుసుకున్నారు. అన్న మర్చిపోద్దండి. ఓకే సార్. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో సెగ్మెంట్ అని చంద్రగిరి నియోజకవర్గం దానిలో చంద్రగిరి టౌన్లో ప్రచారం చేయడానికి వచ్చాము. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ ప్రాసెస్లో భాగంగా ఇంటింటికి తిరిగాము. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము. చాలా బాగుంది స్పందన. ప్రతి వాళ్ళు కూడా నాని గారు ఈసారి అవకాశం ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే నాకు కూడా అవకాశం ఇవ్వమని నేను నా ప్రజెన్స్ని చెప్పడం జరిగింది. అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్తున్నాము. సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు వాటిని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఏం చేయబోతున్నాం, ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాము. ప్రజలకి ఇప్పుడు వరకు ఉన్న ఉద్యోగ సమస్య మీద, వ్యవసాయ సమస్య మీద, పారిశ్రామిక సమస్య మీద, తర్వాత రైల్వే ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత షుగర్ మిల్స్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేము ఏం చేయగలం అనే విషయాన్ని ఒక రకమైన నమ్మకాన్ని కలిగిస్తున్నాం.